నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, నేటి పేపరు అక్టోబర్ 29, 2025. సో మిత్రులారా, ఈ పేపర్లోని ఒక ఆర్టికల్ ఏంటి అంటే, స్నేహితుల ఆర్థిక మోసం, వైద్యుడి ఆత్మహత్య. కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఇది. డాక్టర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి, తన స్నేహితులను నమ్మి ఒక స్నేహితుడికి దాదాపు 1,78,00,000 రూపాయలు, అలాగే మరో ముగ్గురు స్నేహితులకు 1,35,00,000 రూపాయలను బ్యాంకు రుణం తీసుకొని మరీ అప్పిచ్చాడు. వారు తిరిగి చెల్లించకపోవడంతో మానసిక వేదనకు గురై ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతూ కుటుంబంలో సమస్యలు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ సంఘటన ఎందుకు చెప్తున్నాను అంటే, అప్పులు ఇచ్చిన వ్యక్తులు చాలా మంది వచ్చి ఇబ్బందులకు గురవుతుంటారు. కాబట్టి మనము సాధారణంగా అప్పులు ఇచ్చేటప్పుడు ఏం రాసుకుంటాము అంటే, ఒక ప్రామిసరీ నోట్ రాసుకుంటాము, అలాగే సెక్యూర్గా ఒక 2 లేదా 3 చెక్కులను తీసుకుంటాము. ప్రామిసరీ నోటు తీసుకున్నందుకు అతని మీద మనము ఏం కేసు ఫైల్ చేస్తాము? మనీ రికవరీ అనే ఒక సివిల్ కేసును ఫైల్ చేస్తాము. ఈ సివిల్ కేసు ఫైల్ చేయడం వల్ల అవతల వ్యక్తి మీద పెద్దగా ప్రభావం చూపించటం లేదు. ఎందుకంటే కేసు విచారణలో భాగంగా ఒక 2 నుంచి 3 సంవత్సరాల ప్రొసీడింగ్ ఉంటుంది. కాబట్టి ఆ కాలాన్ని అతను వినియోగించుకుంటున్నాడు. చెక్కులను సెక్యూర్గా తీసుకుంటున్నాం కాబట్టి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా సెక్యూర్గా తీసుకున్న చెక్కులను చెక్ బౌన్స్ కేసులుగా వాడడానికి అవకాశం లేదు అని చట్టం చెప్తుంది. సో ఈ 2 అంశాలు అప్పు తీసుకున్న వ్యక్తికి బెనిఫిట్ అవుతున్నాయి. కాబట్టి మీరు అప్పులు ఇచ్చేటప్పుడు ఎవరైతే అప్పులు తీసుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ తాకట్టు పెట్టుకోవడం వలన అతను మనకు ఎగవేయాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణం నుంచి 12 సంవత్సరాల లోపు మనము మనీ రికవరీ కోసము, అలాగే మనకి ఏ ప్రాపర్టీ అయితే మార్టిగేజ్ పెట్టాడో ఆ ప్రాపర్టీని యాక్షన్ వేసి, వేలం వేసి మనకు రావాల్సిన సొమ్ముని తిరిగి వసూలు చేయించమని చెప్పి న్యాయస్థానాన్ని మనం కోరవచ్చు. లేదా ఆ ప్రాపర్టీ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని కోరే హక్కు మనకు ఉంటుంది. సో చట్ట ప్రకారంగా మనము ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే మనం ఇచ్చిన సొమ్ము వడ్డీతో సహా వస్తుంది, లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి అంశాలను, అప్పులు ఎప్పుడు ఇవ్వాలి, ఏ సందర్భంలో ఇవ్వాలి, ఎలాంటి పత్రాలు రాసుకోవాలి, మార్టిగేజ్ ఎలా చేసుకోవాలి అనే అంశాలను, చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో వివరించాను. సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.